హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రైపుడ్ బనానాస్తో బనానా పుడింగ్ ఎలా చేసుకోవాలో చెప్తానండి. జనరల్గా రైపుడ్ బనానాస్ మనం తినడానికి ఇష్టపడం కదా, మరి మనం పడేసి వేస్ట్ చేసే కన్నా ఆ బనానాస్తో ఇలా పుడింగ్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎలాంటి అవెన్ లేకుండా ఈ డిజర్ట్ని సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో తెలుసుకుందామా. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని నేను 1/4 కప్ షుగర్ యాడ్ చేస్తున్నానండి. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో మనము షుగర్ వాటర్లో డిజాల్వ్ అయినంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. కంటిన్యూస్గా స్టిర్ చేయాలండి. మనం షుగర్ మాడిపోకుండా అలా కలుపుతూనే ఉండాలి. ఈ ప్రాసెస్లో మనకి షుగర్ క్రిస్టల్స్లా ఫామ్ అయ్యి మళ్ళీ డిజాల్వ్ అయ్యి లైటిష్ బ్రౌన్ కలర్ వస్తుంది, చూసారా ఇలా. ఈ కలర్ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ టైం ఓవర్ కుక్ చేసుకుంటే మనకి చేదు వచ్చేస్తుంది షుగర్. సో మనం ఇక్కడితో స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ని బాటమ్ ఆఫ్ ద ప్యాన్ ఇలా మనం స్ప్రెడ్ చేసుకుంటున్నాము. చూసారు కదా, ఇలా స్ప్రెడ్ చేసుకొని తర్వాత మరొక బౌల్ తీసుకొని నేను ఇక్కడ 2 రైపుడ్ బనానాస్ యూస్ చేస్తున్నానండి. ఈ బనానాస్ని మనము లైట్గా స్మాష్ చేసుకుందాము. తర్వాత ఇందులో 2 ఎగ్స్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత 1 కప్పు ఓల్ మిల్క్ అండి. బాగా కలుపుకొని ఇప్పుడు ఈ కంటెంట్ అంతా నేను మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు మనం ఫైన్ పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, మనకి ఇలా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. చాలా ఫైన్గా స్మూత్గా అయిన పేస్ట్ అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ముందుగా షుగర్ సిరప్ వేసుకున్నాం కదా, ఆ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా చూపిస్తున్నట్టుగా గ్రౌండ్కి లైట్గా తడితే మనకి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు దీన్ని ఒక అల్యూమినియం ఫాయిల్తో నేను కవర్ చేస్తున్నానండి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టీమ్ చేసుకోవడానికి వాటర్ని బాయిల్ చేసుకుందామండి. ఒక వెజల్ తీసుకొని ఇలా వాటర్ పోసుకొని నేను బాయిల్ చేసుకుంటున్నాను. చూసారు కదా, వాటర్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మన ప్యాన్ ఇందులో పెట్టి ఒక 35 to 40 మినిట్స్ మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 35 మినిట్స్ మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా. ఇక్కడ ఫాయిల్ వేడిగా ఉంటుంది కదా, అందుకని నేను స్పూన్ సహాయంతో ఓపెన్ చేస్తున్నాను. చూసారా, మన బనానా పుడింగ్ రెడీ అయిపోయింది. ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము. టూత్పిక్తో నేను ఇక్కడ బాగా కుక్ అయిందో లేదని టెస్ట్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. దీన్ని కాసేపు రూమ్ టెంపరేచర్లో ఉంచి ఒక 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. చూసారా, మన పుడింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను కత్తితో ఇలా సైడ్ స్క్రాప్ చేసుకొని ఇలా బోర్లు ఇస్తున్నాను. లైట్గా తడితే మనకి పుడింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. చూసారా, మీరు కూడా ఇంట్లో ఉండే రైపుడ్ బనానాస్ని వేస్ట్ చేయకుండా ఇలా సింపుల్ అండ్ టేస్టీ బనానా పుడింగ్ని చేసుకోండి. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎంతో ఈజీగా అయిపోయింది కదండి ఈ డిజర్ట్. బనానా ఇష్టపడిన పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, నోట్లో వెన్నలాగా కరిగిపోయే ఈ డిజర్ట్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్కి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.